టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటిపోయింది. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వారి వారి విధుల్లో నిమగ్నమయ్యారు. కీలక అధికారుల బదిలీలు కూడా పూర్తయ్యాయి. పాలనా వ్యవస్థ కూడా గాడిలో పడింది. దీంతో ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. సింహపురిలో ఇప్పుడిదే చర్చ నడుస్తోంది. త్యాగాలు చేసి పార్టీ విజయానికి కృషి చేశాం, కనీసం నామినేటెడ్ పదవులైనా దక్కుతాయో లేదో అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ కాలంలో ఎన్నో ఇబ్బందులు పడి అక్రమ కేసులు, దాడులు, హౌస్ అరెస్టులను ఎదుర్కొని టీడీపీ విజయమే లక్ష్యంగా నెల్లూరు జిల్లాలో ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు పనిచేశారు. ముఖ్యంగా పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎంతో శ్రమించారు. వైసీపీ సర్కార్ వైఫల్యాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేయడంలో సఫలీకృతులయ్యారు. బీజేపీ, జనసేన శ్రేణులతో పాటు అన్ని వర్గాల వారిని కలుపుకొని ముందుకు సాగారు. మొత్తంగా వారి కృషి ఫలించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. దీంతో తమకు గౌరవమైన స్థానాలు లభిస్తాయని తెలుగు తమ్ముళ్లు ఆశపడుతున్నారు. నామినేటెడ్ పదవులు ఎప్పుడు వరిస్తాయోనని ఎదురు చూస్తున్నారు. అసలు జిల్లాలోని నామినేటెడ్ పదవులకు కొదవలేదు. మార్కెట్ యార్డ్ కమిటీల చైర్మన్లు, ప్రముఖ ఆలయాల కమిటీల చైర్మన్లతో పాటు కమిటీ సభ్యులు, బీసీ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్లు తదితర పదవులను భర్తీ చేయాల్సి ఉంది. వాటితో పాటు జిల్లాలో 4 నియోజకవర్గాలలో కొంతమంది నాయకులు ఎమ్మెల్సీ పదవి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో కోవూరు టికెట్ పోలంరెడ్డి దినేష్ రెడ్డికే దక్కుతుందని పలువురు సీనియర్ నేతలు బహిరంగంగా ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో అసెంబ్లీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరును ప్రకటించారు. దినేష్ రెడ్డి పిలిపించుకొని మాట్లాడి సంతృప్తిపరిచిన చంద్రబాబు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బీదా రవిచంద్ర, ఉదయగిరి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కంబం విజయరామిరెడ్డి, కొమ్మి లక్ష్మయ్య నాయుడులు కీలక పదవులు ఆశిస్తున్నారు. కావలి ఇన్ఛార్జిగా వ్యవహరించిన సుబ్బానాయుడు, మెట్టకూరు ధనుంజయ రెడ్డి, చిరంజీవిరెడ్డి నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకుని ఉన్నారు. నామినేటెడ్ పదవుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు కార్యకర్తలు, నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. దీంతో ఎవరికి ఏ పదవి వరిస్తుందోనని శ్రేణుల్లో చర్చనీయాంశమవుతోంది.